విఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వందే శ్రీ శృంగేరి జగద్గురు కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వారి పావన పాదస్పర్శతో ఎన్నో శంకర మఠాలు ధన్యమయ్యాయి. వేదోక్త ధార్మిక పరంపరకు ప్రతిరూపంగా మహాస్వామివారు భక్తిపూర్వకంగా ఇచ్చిన అనుగ్రహ భాషణం హృదయాలను స్పందింపచేసింది. సనాతన ధర్మ సంరక్షణలో అఖండంగా ప్రవహించే శృంగేరి పీఠ మహిమ ఈ దివ్య క్షణాల్లో ప్రతిఫలించింది. ఆచార అనుష్ఠాన ఆత్మ జ్ఞాన సందేశాలతో మహాస్వామివారి ఉపదేశం భక్తుల జీవితాలకు దిశానిర్దేశం చేసింది. ఈ అపూర్వ ధార్మిక దివ్య ప్రవచనాలను భక్తిభావంతో జగద్గురు చరణాలకు ప్రణమిలుతూ ప్రత్యక్షంగా దర్శించి తరిద్దాం. ఆ శ్లోకాల్ని మనం పఠిస్తే చాలు. ఆ శ్లోకముల యొక్క శంకరాచార్యుల వారు రచించినటువంటి శ్లోకముల యొక్క గొప్పతనం ఏమిటి అనంటే, మనకు అర్థం కాకపోయినా కూడా కేవలం ఆ శ్లోకాల్ని రోజు గనక మనం పఠిస్తే చాలు. దాని ద్వారానే ఆ శ్లోకముల యొక్క గొప్పదనంతో మనకి ఒక గొప్ప సంస్కారం అనేది ఏర్పడుతుంది. దాని యొక్క అర్థం మనకి తెలియాల్సిందే అనేం లేదు. తెలిస్తే ఇంకా మంచిది, కానీ తెలియకపోతే ఇంకా మనం చదవడం అనేది వ్యర్థం అని ఎవరు అనుకోక్కర్లేదు. ఎందుకంటే ఈ అంటే మన పురాణముల్లో ఉండేటటువంటి స్తోత్రములు, వచనాలు, మన ఋషులు మనకు ఉపదేశించినటువంటి వచనాలు, శంకర భగవత్పాదాచార్యులు మొదలైనటువంటి అవతార పురుషులు మనకు ఉపదేశించినటువంటి ఆ వచనాలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకే ఎంతో గొప్పతనం ఉన్నది. వాటి యొక్క అర్థం తర్వాత, కానీ ఆ మాటకే ఎంతో గొప్పదనం ఉన్నది. ఆ మాటని మనం ఉచ్చరిస్తేనే దాని ద్వారా మనకి ఎంతో విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఆ తర్వాత మనం ఎలా వెళ్ళాలి అనేటటువంటి మార్గం తనంతటదే ఏర్పడుతుంది. ఖచ్చితంగా మనకు ఒక మార్గం ఏర్పడుతుంది. ఆ మార్గంలో ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇదే ఆ మాటలకు ఉన్నటువంటి గొప్పతనం. అది ఆ మాటని పలికితే చాలు, దాని ద్వారా మనకి విశేషమైనటువంటి ఆ శక్తి అనేది తప్పకుండా లభిస్తుంది. సంస్కారం అనేది తప్పకుండా లభిస్తుంది. ఒక మార్గం అనేది మనకి తప్పకుండా ఏర్పడుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ గ్రంథముల్ని పఠించడం, శంకరులు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించి ఈ జీవితాన్ని సార్థకపరచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ భగవంతుడు చేసినటువంటి అవతారాల్లో ఈ శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క అవతారం అనేది ఎంతో ఒక వైశిష్ట్యం. భగవంతుడి యొక్క ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క గొప్పతనం ఉన్నది. రామావతారం, కృష్ణావతారం, నరసింహావతారం, వామనావతారం, ఇలా ఏ అవతారాన్ని తీసుకున్నా కూడా దానికి ఒక వైశిష్ట్యం ఉంది, ఒక మహిమ ఉన్నది. ఆయా అవతారాల్లో భగవంతుడు ఒక్కొక్క రూపంలో మనకు కనబడుతూ ఉంటాడు. ఒక్కొక్క నామాన్ని ధరించి భగవంతుడు మన ముందుకు వస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, భగవంతుడు ఎన్ని రకాలుగా అవతరించినా, ఎన్ని పనులు చేసినా కూడా వీటన్నిటి యొక్క ఉద్దేశ్యం ఏమిటి అనంటే ధర్మోద్ధరణ, అలాగే భక్తానుగ్రహం, భక్తులను అనుగ్రహించడం, ధర్మాన్ని ఉద్ధరించడం. ఉద్దేశ్యం మాత్రం ఒకటే, కానీ భగవంతుడు దానికోసం ధరించినటువంటి రూపాలు మాత్రం రకరకాలుగా ఉండొచ్చు. మరి ఉద్దేశ్యం ఒకటే అయినప్పుడు రూపాలు ఇన్నెందుకు అనంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, ఆ ఉద్దేశ్యం ఒకటే అయినప్పటికీ ఆ ధర్మాన్ని ఉద్ధరించడానికి భగవంతుడు చేయవలసినటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో అవి రకరకాలుగా ఉన్నాయి. ఎందుకు ఆ పనులు ఎందుకు రకరకాలుగా ఉన్నాయి అని అంటే, అప్పుడు మన ముందున్నటువంటి స్థితులు రకరకాలుగా ఉన్నాయి. అంటే ఒక విధంగా ధర్మానికి ఒకసారి సంకష్ట స్థితి ఏర్పడింది, దానికోసం ఒక రూపాన్ని ధరించాల్సి వచ్చింది. ఒకసారి నరసింహ స్వరూపాన్ని ధరించాల్సి వచ్చింది, ఒకసారి రాముడి రూపాన్ని ధరించాల్సి వచ్చింది. ఎందుకంటే అలా ఆ రూపాన్ని ధరిస్తేనే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి తగినట్టుగా ధర్మోద్ధరణ అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ఆ విధంగా భగవంతుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రూపాన్ని ధరించాల్సి వచ్చింది. అంతే తప్ప ఇక్కడ దేవుడు ఇన్ని రూపాలని ధరించాడనగానే దేవుళ్ళే చాలామంది అయిపోయారు, దేవుళ్ళు చాలామంది అయిపోయారు అని అర్థం కాదు. అథవా అవతారం యొక్క ఉద్దేశాలే మారిపోయినాయి, దీని ఉద్దేశం వేరు, దాని ఉద్దేశం వేరు అని కాదు. భగవంతుడు ఎన్ని రకాలుగా అవతరించినా కూడా దాని ఉద్దేశం భక్తానుగ్రహం, ధర్మోద్ధరణ. కాబట్టి ఒక్కొక్కసారి ధర్మోద్ధరణ చేయడం కోసం కావాల్సినటువంటి మార్గములు రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి ఆయా మార్గాల కోసం ఆయా అవతారాలని భగవంతుడు ధరించాడు. అంటే ఒకసారి రాముడుగా రావాల్సి వచ్చింది, రాముడి యొక్క తత్వమే ఒకసారి మనకు కావాల్సి వచ్చింది, అప్పుడు రాముడుగా భగవంతుడు వచ్చాడు. అలాగే ఇంకో సందర్భంలో రాముడి తత్వంతో వస్తే సరిపోదు, అందుకోసం కృష్ణుడిగా భగవంతుడు వచ్చాడు. ఆ కృష్ణుడి యొక్క తత్వంతో భగవంతుడు వచ్చాడు, భక్తులను అనుగ్రహించాడు. అలాగే ఇంకో సందర్భంలో రాముడుగానో కృష్ణుడుగానో వస్తే సరిపోదు, నరసింహస్వామిగానే రావాలి. ఆ సమయానికి కావాల్సింది అదే తత్వం, ఆ స్వరూపమే మనకు కావాలి.
ఆ నరసింహస్వామి యొక్క రూపంలో వస్తేనే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని సరిచేసి ధర్మోద్ధరణ చేసి భక్తులను అనుగ్రహించడం అనేది సాధ్యమవుతుంది. కాబట్టి అప్పుడు నరసింహస్వామిగా వచ్చాడు. ఇంకొక సందర్భంలో ఇటువంటి రూపాలేమీ లేకుండా వామనావతారంలో భగవంతుడు వచ్చాడు. అలా వస్తేనే ఆ సందర్భంలో ధర్మోద్ధరణ అనేది సాధ్యం ఉంది. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అది. అప్పుడేదో పెద్ద పెద్ద యుద్ధాలు అవన్నీ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అప్పుడు చేయవలసినటువంటి పని కోసం వామనుడిగా భగవంతుడు వచ్చాడు. ఆ ఒక్క అవతారంలో ఒక పనిని చేసేసాడు. తద్వారా ధర్మోద్ధరణ, భక్తానుగ్రహం. ఆ బలిచక్రవర్తిని అనుగ్రహించాడు, దేవతలందరినీ అనుగ్రహించాడు. భగవంతుడు ధర్మోద్ధరణ చేశాడు, తన యొక్క మహిమని చూపించాడు. ఇవన్నిటిని కూడా ఆ ఒక అవతారంలో, ఎందుకంటే అప్పుడు అలా చేయాలి అనంటే ఆ అవతారమే సరి. కాబట్టి అలా వచ్చాడు. కాబట్టి ఈ విధంగా ఆయా సందర్భాలని చూసుకొని దానికి తగినట్టుగా ఏ రూపాన్ని ధరిస్తే బాగుంటుందో ఆ రూపాన్ని ధరించి భగవంతుడు మన ముందుకు వచ్చాడు. ఎందుకంటే భగవంతుడు ధరించేటటువంటి రూపం అనేది ఏదైతే ఉంటుందో అది ఏదో జీవాత్మలు ధరించినట్టు ఏదో ప్రారంధ కర్మతో ధరించే రూపం కాదు. మనుషులైతే, మనుషులు అథవా ప్రాణులు, వీళ్ళందరూ కూడా ఏదైనా ఒక రూపాన్ని ధరించాలి అని అంటే వాళ్ళ కర్మకి తగినట్టుగా ఏ రూపం వస్తే ఆ రూపాన్ని ఒప్పుకోవాల్సిందే. ఇంకా అక్కడ సందేహం లేదు. నాకు ఈ రూపం కుదరదు, ఇంకోటి రావాలి అని అంటే అది అయ్యే పని కాదు. ఏదో శరీరం వచ్చింది, అబ్బాయి ఈ శరీరం అంత బాగాలేదండి, ఏదో కాస్త నల్లగా ఉన్నాను, కాస్త తెల్లగా ఉండే శరీరం రావాలి నాకు అని అంటే అది అయ్యే పని కదా, అలా అవ్వదు. అబ్బాయి ఇది అంత బాగాలేదండి, ఇంకా కొంచెం అందంగా ఉండే రూపం నాకు కావాలి అని అంటే అది రాదు. వచ్చింది ఏదో, ఎందుకంటే ఇది కర్మానుసారంగా వచ్చింది కాబట్టి ఏదొస్తే దాన్ని తీసుకోవాలి అంతే. కాబట్టి ఇక్కడ మనం ఏదో కావాలి, అది కావాలి, ఇది కావాలి కోరుకుంటే వచ్చేది కాదు. ఎందుకంటే అలా కోరుకోవాలంటే ఈ శరీరం మనకి రావడానికి కారణమైనటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మని చేసే ముందే ఆలోచించాలి. అప్పుడు ఆలోచించకుండా చేయాల్సిన కర్మని చేసేసి తర్వాత శరీరం వచ్చాక ఇది కావాలి, ఇది వద్దు, ఇది కావాలి అంటే మాత్రం అయ్యేది కాదు. ఒకవేళ ఆలోచన ఉంది అని అంటే కనుక నాకు మంచి శరీరం రావాలి, మంచి జన్మ రావాలి, ఫలానా ఇలా ఉండాలి, అలా ఉండాలి అనే కోరిక కనుక మనకుంటే ఆ కర్మని చేసే ముందే ఆలోచించాలి. అప్పుడు కావలసినటువంటిది ఏదైనా వస్తుంది. కాబట్టి ఇది కర్మల వల్ల ఏర్పడినటువంటి శరీరం, మనకు ఏర్పడిన జీవులకు ఏర్పడినటువంటి శరీరం. భగవంతుడు అలాంటి శరీరం కాదు. భగవంతుడు కేవలం తన ఇచ్ఛతోనే కావలసినటువంటి రూపాన్ని గ్రహిస్తాడు. ఎలాంటి రూపాన్నైనా భగవంతుడు గ్రహించగలుగుతాడు, స్వీకరించగలుగుతాడు. అది ఏదైనా కూడా భగవంతుడికి సాధ్యం. కాబట్టి ఇది ఏదో కర్మ వల్ల వచ్చినటువంటి రూపం కాదు భగవంతుడికి. కాబట్టి ఆ భగవంతుడు ఇన్ని రూపాలని ధరించాడు. ఎన్ని రూపాలని ధరించినా కూడా వాటి యొక్క ప్రయోజనం ఏమిటి అంటే ధర్మోద్ధరణ. అంటే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే ఈ ధర్మానికి సంకష్టములు అనేవి రకరకాలుగా ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడు ఏ విధంగా ఏర్పడినా కూడా దానికి తగినటువంటి ఉపాయాన్ని అనుసరిస్తూ ఆ ధర్మాన్ని కాపాడుకోవడం అనేది మన యొక్క కర్తవ్యము అనేటటువంటి విషయాన్ని భగవంతుడు మనకి ఈ అవతారాల ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ఈ అవతారాల ద్వారా భగవంతుడు మనకి ఇస్తున్నటువంటి సందేశం ఇది. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఆయా సందర్భాలు ఇంకా మన వల్ల సాధ్యం కాదు అనేంత పరిస్థితి వచ్చినప్పుడు భగవంతుడు వస్తాడు, ధర్మోద్ధరణ చేస్తాడు. కానీ అప్పటి వరకు ఈ ధర్మానికి వచ్చేటటువంటి పలు రకాల సంకష్ట స్థితులు ఏవైతే ఉంటాయో ఆయా స్థితుల్లో మనం ఎలా చేస్తే ఆ ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతాము, మనం శ్రేయవంతులం అవ్వగలుగుతాం అనేటటువంటి ఆలోచనని మనమే చేసి దానికి తగినటువంటి ఉపాయాన్ని చేస్తూ యుద్ధం చేయాల్సి వచ్చింది. ఒకసారి రాముడిలాగా ఉండాల్సి వచ్చింది, రాముడిలాగానే ఉండాలి, రామతత్వాన్ని అనుసరించాలి. ఒకసారి కృష్ణుడిలాగా ఉండాల్సి వచ్చింది, కృష్ణుడి యొక్క తత్వాన్ని అనుసరించాలి. ఒకసారి నరసింహస్వామిలాగా ఉండాల్సి వచ్చింది, ఆ నరసింహతత్వాన్ని ఒకసారి అనుసరించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. మన యొక్క ధర్మాన్ని, ఈ దేశాన్ని, ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అని అంటే ఒకసారి రాముడిలాగా ఉండాల్సి వస్తుంది, ఒకసారి కృష్ణుడిలాగా ఉండాల్సి వస్తుంది, ఒకసారి వామనుడిలాగా కూడా ఉండాల్సి వస్తుంది, ఉండాలి. ఒకసారి నరసింహస్వామిలాగా కూడా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం నరసింహస్వామిలాగానే నరసింహస్వామిలా ఉంటేనే ఇప్పుడు పని అవుతుంది. మన దేశం యొక్క స్థితికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితిలో ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాలనంటే నరసింహస్వామిలాగా ఉండి చేస్తేనే జరుగుతుంది. అలా చేశారు, జరుగుతోంది కూడా. అది ఆ నరసింహతత్వం మనకు ఉపదేశిస్తూ ఉన్నది. కాబట్టి అక్కడికి ఏమైంది, ఆయా సందర్భాల్లో ఏ తత్వాన్ని అనుసరించాలో దాన్ని భగవంతుడు మనకి చూపించాడు తన యొక్క అవతారాల ద్వారా. ఈ సందేశాన్ని భగవంతుడు మనకిచ్చాడు. కాబట్టి భగవంతుడు మనకేం చెప్తున్నాడు అనంటే మీ వల్ల కానప్పుడు మాత్రమే నేను వస్తాను, మీ వల్ల అంటే కానప్పుడు ఖచ్చితంగా నేను వస్తాను. దాన్నే గీతలో చెప్పాడు కదా భగవంతుడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇంకెవ్వరి వల్ల సాధ్యం కానప్పుడు నేను వస్తాను, కానీ అప్పటి వరకు మీరే దీన్ని కాపాడుకోవాలి అని మీరు ఒకవేళ కనుక మీరు కాపాడుకోవడంలో ఆలస్యం చేస్తే అథవా అశ్రద్ధ చేస్తే నేను రాను, నా మానాన్ని నేను ఉంటానంతే, నేను రాను.
ఆ లోపం మీదే అవుతుంది, ఆ శిక్షను కూడా మీరే అనుభవించాల్సి వస్తుంది. మనం ఇలాగే ఒకవేళ మన దేశం యొక్క ఇతిహాసాన్ని చూస్తే ఎన్నోసార్లు అలా శిక్షను కూడా అనుభవించాల్సి వచ్చింది. ఎన్నో విషయాలు మన ఇతిహాసంలో ఎన్నోసార్లు ధర్మానికి సంకష్ట స్థితి ఏర్పడినటువంటి విషయాల్ని మనం విన్నాం చాలాసార్లు. అదంతా కూడా ఎందుకైంది, అక్కడ ఎవరి లోపం అనంటే మానవుల లోపమే. అశ్రద్ధతో ఏం చేయాలో అది చెయ్యకుండా, ఈ కామక్రోధాదులకు అధీనులై ఏం చెయ్యాలో అది చెయ్యకుండా ఉండడం వల్ల వేరే వాళ్ళు వచ్చి మనల్ని పీడించడానికి ఒక అవకాశం ఏర్పడింది వేరే వాళ్ళకి. కానీ అప్పుడు పరిస్థితిలో కనుక సరిగ్గా ఉండుంటే, చాలా విషయాలు మనం చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, అప్పుడు కనుక సరిగ్గా ఉండుంటే ఇటువంటి స్థితి వచ్చేది కాదు. ఎందుకంటే దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అదేవిధంగా చాలాసార్లు ఇంకొకళ్ళు దీన్ని ఏదో ఆక్రమించడానికి ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు ఒక ఐకమత్యంతో ఉండి శ్రద్ధతో కాపాడుకున్నటువంటి ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి ఇతిహాసంలో. శ్రద్ధ లేక నష్టాన్ని అనుభవించినటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. శ్రద్ధతో పరాక్రమంతో కాపాడుకొని మనం శ్రేయవంతులైనటువంటి ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి ఇతిహాసంలో. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే, మన వల్ల కానప్పుడు మాత్రమే భగవంతుడు వస్తాడు. నిజంగా మనం చూసినటువంటి సందర్భాల్లో మన వల్ల కాకపోయి ఉంటే తప్పకుండా భగవంతుడు వచ్చేవాడు. కానీ భగవంతుడు రాలేదు అని అంటే దాని అర్థం ఏంటి, ఒకసారి వచ్చాడంటే ఆ తర్వాత అయిపోయింది. మళ్ళీ ఏదో ఒక సమయం, ఆ సమయం వచ్చినప్పుడే భగవంతుడు వస్తాడు. ఈ మధ్యలో ఎంత జరిగినా కూడా భగవంతుడు రాలేదు, ఈ ధర్మానికి ఎంత గ్లాని కలిగినా కూడా ఎందుకు దేవుడు రాలేదు అని అంటే దాని అర్థం ఏమిటి, దేవుడు రావాల్సినటువంటి పరిస్థితి కాదు ఇది. ఇక్కడ దేవుడు రాకపోవడం వల్ల ఇలా జరిగిందని కాదు. ఎవరైతే కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరికైతే ఉన్నదో వాళ్ళు తమ ప్రయత్నాన్ని చేయకపోవడం వల్ల, అశ్రద్ధను చూపించడం వల్ల ఇలా జరిగింది. అయితే ఏదైతే జరిగిపోయిందో దాని గురించి అదెందుకు జరిగింది, మనం వెనక్కి వెళ్ళి ఇప్పుడు దాన్ని అంతా సరి చేసుకోవడం అనేది సాధ్యం కాదు. కానీ ఈ వెనక్కి వెళ్ళి దాన్ని సరి చేసుకోవడం అనేది సాధ్యం కాకపోయినప్పటికీ దాని నుంచి నేర్చుకోవడం అనేది ఇది ఇప్పటికీ సాధ్యం అవుతుంది. నేర్చుకోవాలి, ఇతిహాసం నుంచి ఎన్నో పాఠాలని మనం నేర్చుకోవాలి అనేటటువంటి విషయంలో మాత్రం ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి నేర్చుకొని మళ్ళీ ఇంకా భవిష్యత్తులో అలా రాకుండా, ఆ పరిస్థితి అలా వికటించకుండా ఉండేటటువంటి ప్రయత్నాన్ని అందరూ చేయొచ్చు. దీనికి మాత్రం ఇప్పుడు అవకాశం ఉన్నది, దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం లేదు. కానీ ముందు దీన్ని కాపాడుకోవడానికి ఇంకా మళ్ళీ అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అదే విధమైనటువంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి కావాల్సినటువంటి ప్రయత్నాన్ని చేయడానికి ఇప్పటికీ అవకాశం ఉండనే ఉన్నది. కాబట్టి ఈ విధంగా ఆ భగవంతుడు తన యొక్క అవతారాల ద్వారా మనకి ఈ సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. అటువంటి అనేక అవతారాల్లో శంకర భగవత్పాదాచార్యులు వారి యొక్క అవతారం అనేది ఒక అద్భుతమైనటువంటి అవతారం. ఎందుకంటే ఆ సందర్భంలో ఇందాక చెప్పినట్టుగా అప్పుడున్నటువంటి పరిస్థితిలో ఏదో యుద్ధాలు అవి చేయవలసినటువంటి అవసరం లేదు. ఏం చేయాలి, జనాల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టాలి, జ్ఞానాన్ని ప్రసాదించాలి. అందుకోసం జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు ఎవరు అనంటే గురువు. కాబట్టి భగవంతుడు శంకరుల రూపంలో, గురువు రూపంలో అవతరించి ఈ ధర్మాన్ని మనకు ఉపదేశించారు. విశేషంగా ఈ లోకాన్ని అనుగ్రహించారు. అనేక గ్రంథాలని రచించారు శంకరాచార్యుల వారు. అదేవిధంగా భారతంలో అన్ని చోట్ల దిగ్విజయ యాత్రను చేశారు శంకరాచార్యుల వారు. అదేవిధంగా చతురామ్నాయ పీఠాలని స్థాపించారు. మన భారతదేశం యొక్క 4 దిక్కుల్లోనూ 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించారు. అందులోనూ విశేషంగా ఈ దక్షిణ భారతదేశానికి దక్షిణ దిక్కుకి విశేషంగా ఈ శృంగేరి శారదా పీఠాన్ని శంకరాచార్యుల వారు శృంగేరిలో అమ్మవారిని, శారదా అమ్మవారిని ప్రతిష్టాపన చేసి ఈ పీఠాన్ని స్థాపించారు. అందుకే దీనికి శారదా పీఠము అనేటటువంటి పేరు వచ్చింది. ఇటువంటి పీఠంలో అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపర కొనసాగుతూ ఉన్నది. ఈ పీఠ పరంపరలోనే 12వ అధిపతులు జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు. విద్యారణ్య మహాస్వామి వారు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. 4 వేదాలకు భాష్యాల్ని రాశారు. ఈ విజయనగర హిందూ ధర్మ సామ్రాజ్యాన్ని స్థాపించి దీని యొక్క రక్షణ కోసం విశేషమైనటువంటి కృషిని చేశారు, అనుగ్రహం చేశారు. వారి యొక్క తపశ్శక్తిని ఈ సామ్రాజ్య స్థాపనకి ధారబోసి విశేషంగా మన హిందూ ధర్మాన్ని సంరక్షించారు. అదేవిధంగా గ్రంథ రచనలు కూడా ఎన్నో గ్రంథాలు, చతుర్వేద భాష్యాలు, ఇంకా ఎన్నో గ్రంథాలని రచించి విశేషంగా లోకానుగ్రహం చేశారు. కాబట్టి ఈ విధంగా ఈ గురు పరంపర, శృంగేరిపీఠ గురు పరంపరలో 36వ అధిపతులు మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు ప్రస్తుతం ఈ పీఠం యొక్క అధిపతులుగా ఉంటూ మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. మా గురువరేణ్యులు తమ యొక్క విజయయాత్ర కాలంలో చాలాసార్లు ఇక్కడ అనంతపురానికి వచ్చారు. విశేషంగా ఇక్కడ ఈ శంకరమఠం, ఈ ప్రాంతంలో ఒక శంకరమఠం అనేది ఉండాలి, దీని ద్వారా విశేషంగా ధర్మ ప్రచారం జరగాలి, భక్తులందరికీ కూడా ఒక ధార్మికమైనటువంటి శ్రద్ధా కేంద్రంగా, ఒక శక్తి కేంద్రంగా, మన యొక్క ధర్మం యొక్క శక్తి కేంద్రంగా శంకరమఠం అనేది ఉండాలి, అక్కడ అమ్మవారి యొక్క, శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క సన్నిధానం ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మా గురువరేణ్యులు తమ అమృతహస్తాలతో శారదామ్మ వారిని, శంకరాచార్యుల వారిని ప్రతిష్ఠించారు. తదనంతర కాలంలో ఇక్కడ గణపతిని కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ విధంగా
ఈ శంకర మఠం అనేది ఇక్కడి ఆస్తిక భక్త మహాజనులందరి యొక్క శ్రద్ధా కేంద్రంగా ఇది విరాజమానం అవుతూ ఉన్నది. ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. ఇంతకుముందు 2018వ సంవత్సరంలో మేము ఇక్కడికి వచ్చినప్పుడు, మా యొక్క యాత్రా కాలంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ విశేషంగా గణపతి ప్రతిష్ఠ చేయడం అనేది అప్పుడు జరిగింది. తదనంతరం మళ్ళీ వచ్చినప్పుడు ఇక్కడ అమ్మవారి యొక్క సన్నిధిలో, శంకరాచార్యుల వారి యొక్క సన్నిధిలో పంచలోహ మూర్తిని ప్రతిష్టాపన చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఈ యాత్రా కాలంలో ఇక్కడ నుంచి వెళుతూ, ఈ మార్గం నుంచి వెళుతూ ఇక్కడికి రావాలి అని సంకల్పం చేశాం. తదనుసారంగా ఇవాళ రోజున ఇక్కడికి వచ్చాం. ఇక్కడి నుంచి మళ్ళీ తర్వాత యాత్రని రేపటి రోజున ఇక్కడి నుంచి మళ్ళీ యాత్రను కొనసాగించబోతూ ఉన్నాం. ఇవాళ రోజున ఇక్కడికి వచ్చాం. మీ అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా విశేషంగా ఈ ఒక ధర్మ మార్గంలో ఇదే విధమైనటువంటి ధర్మశ్రద్ధ, ఇదే విధమైనటువంటి గురుభక్తి, ఇదే విధమైనటువంటి భగవద్భక్తిని కలిగి ఉండాలి. తద్వారా విశేషంగా ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులై ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇంకా ధర్మానికి సంబంధించినటువంటివి మనం తెలుసుకోవాల్సినటువంటి, అంటే ధర్మం అంటే ఎవరిదో కాదు, మనదే. మన ధర్మానికి సంబంధించినటువంటివి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్ని చక్కగా తెలుసుకోవడం ద్వారా అందరూ కూడా కృతార్థులు కావాలి. ఇవాళ రోజున అందుకే కొన్ని విషయాల్ని ఇవాళ రోజున ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అంటే ఒక విషయం చాలామందికి అనిపిస్తుంది, ఏమిటి అని అంటే, ఏదో చెప్తున్నారు, స్వామివారు వచ్చారు, ఏదో విషయాలు చెప్తున్నారు, ఏదో అద్వైత తత్వం ఉన్నారు, ఏవో రకరకాల విషయాలు చెప్పారు. ఇదంతా విన్నప్పుడు కొంతమందికి ఏమనిపిస్తుంది అని అంటే, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అనిపిస్తుంది. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే, ఏదో చెప్పారు కానీ ఏమీ మాకు అర్థం కాలేదు అని కొంతమందికి అనిపిస్తుంది. అసలు ఏం చెప్పారో ఒక ముక్క మాకు అర్థం కాలేదు అని కొంతమందికి అనిపిస్తుంది. కొంతమందికి ఏమనిపిస్తుంది అని అంటే, ఏదో కాస్త అర్థమైనట్టుగా ఉంది కానీ ఇంకా పూర్తిగా అర్థం కాలేదు, సగం సగం అర్థమైంది అని కొంతమందికి అనిపిస్తుంది. కొంతమందికి బాగా మాకు బాగా అర్థమైంది అని కొంతమందికి అనిపిస్తుంది. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే, ఇంతవరకు అర్థమైంది కానీ దీని మీద ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వీటికి ఏమిటి సమాధానం అని కొన్ని ప్రశ్నలు కూడా మనస్సులో వచ్చినా రావచ్చు. కొంతమందికి అలాంటి ప్రశ్నలు కూడా వచ్చినా రావచ్చు. అలా కూడా ఉంటుంది కొంతమందికి. అంటే దీని మీద ఎన్నో ప్రశ్నలు కూడా చాలామందికి మనస్సులో రావచ్చు. విన్నవాళ్ళకి చాలామందికి ప్రశ్నలు కూడా రావచ్చు. ఇదేలాగా సరే, ఇది సరిపోయింది, ఇదేలాగా అదేలాగా అని రకరకాల ప్రశ్నలు మనసులో వచ్చి ఉండొచ్చు. కానీ ఒకసారి చెప్పేటప్పుడే అన్ని ప్రశ్నలకు సమాధానాలతో సహితంగా అన్ని విషయాల్ని చెప్పడం అనేది సాధ్యం కాదు. అలా చెప్పాలంటే బోల్డెన్ సమయం పడుతుంది. కాబట్టి అలా కూడా కొంతమందికి అనిపించవచ్చు. కానీ ఈ మార్గం అనేది ఏదైతే ఉందో, ఈ ధర్మం యొక్క గొప్పతనం, మన ధర్మం మనకేం చెబుతోంది, ఆ తత్వం మనకేం చెబుతోంది అనేటటువంటి విషయాన్ని కొంచెమైనా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అందరూ కూడా తప్పకుండా చెయ్యాలి. కాబట్టి ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, మనం సరిగ్గా తెలుసుకోకపోతే, మన జ్ఞానం కనుక దుర్బలంగా ఉంటే అప్పుడు ఎవరైనా రావచ్చు, ఏదైనా చెప్పచ్చు, ఏది చెప్పినా కూడా దీనికంటే కూడా అదే సరేమో అని అనిపిస్తుంది మనకి. అలాంటి పరిస్థితిలో మనం అలాంటి పరిస్థితికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మనం దృఢంగా లేము అనంటే ఎవరైనా రావచ్చు, మనల్ని ఏమైనా చేయొచ్చు, అలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది రాకుండా ఉండాలి అని అంటే ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని మనము తెలుసుకోవాలి. మన పిల్లలకు కూడా దీన్ని బోధించాలి, వాళ్ళకు కూడా సరైనటువంటి మార్గాన్ని చూపించాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరొక మారు అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క, మా గురుదేవులు పరమ పూజ్యులైన జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి యందు సదాకాలం ఉండుగాక. తద్వారా అందరికీ సకల శ్రేయస్సు లభించుగాక అని మరొక మారు ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఈ యాత్రా సందర్భంలోనూ, అదేవిధంగా ఇక్కడ జరిగేటటువంటి ఈ మఠంలో జరిగేటటువంటి అన్ని ఉత్సవాదుల్లోనూ, అన్ని కార్యాల్లోనూ కూడా విశేషంగా సహకరిస్తూ విశేషమైనటువంటి భక్తితో, దీంట్లో ఉత్సాహంతో పాల్గొంటూ ఉన్నటువంటి సమస్త భక్తులకి కూడా ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. చూశారు కదా, మహాస్వామివారి అనుగ్రహ భాషణం, గురువుల ఉపదేశం మన జీవితానికి చక్కని మార్గదర్శనం. గురువుల ఆశీస్సులు, అలాగే ఆ మహాస్వామివారి దివ్య ఆశీస్సులతో మీ జీవితాలు కూడా వెలుగులు నింపాలని కోరుకుంటూ నమస్కారం.